జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. వరలక్ష్మి బ్యానర్ పై నిర్మితమవుతున్న నెక్స్ట్ ఫెస్టివల్ చిత్ర బృందం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడింది. గ్రామీణ పల్లె నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని తెలిపారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో నెక్స్ట్ ఫెస్టివల్ చిత్ర బృందం పాల్గొంది. వరలక్ష్మి బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం గ్రామీణ పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా తెరకెక్కించామని తెలిపారు. పల్లెటూరి భావోద్వేగాలు, కుటుంబ బంధాలు, పండుగల ఆనందాన్ని ప్రేక్షకులకు చేరువ చేసే విధంగా సినిమా రూపొందుతుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించి విజయవంతం చేయాలని ప్రేక్షకులను కోరారు. మూడు సినిమాలు తీయడం జరిగింది. ఇది నెక్స్ట్ ఫెస్టివల్ అనే సినిమా ఆల్రెడీ షూటింగ్ లాస్ట్ వరకు అయిపోయింది. ప్రెస్ వాళ్ళతో మనం కూడా తిరుపతిలో ఒక హీరోయిన్ మన పక్కింట్లో ఉంటే ఎలా ఉంటుందో, మన వీధిలో ఎలా ఉంటే ఎలా ఉంటుందో, మన ఊళ్ళో ఉంటే ఎలా ఉంటుందో అనే ఉద్దేశంతో అందరికీ తెలియజేయడానికి ఇప్పటికి 3 సార్లు ప్రెస్ మీట్ పెట్టి 2 సినిమాలు కూడా రిలీజ్ చేసాం. చాలా థియేటర్లో కూడా చక్కగా ఆడింది. అదేవిధంగా మేము తీసిన సినిమాలు 3 కూడా కుటుంబ సభ్యులతో మామ, అత్త, అన్న, మామ అందరూ కూడా ప్రతి ఒక్కరు చూసి ఆనందించదగినటువంటి సినిమాలు తీసాం. కాబట్టి ఈ భగవంతుడి సన్నిధిలో ఒక ఇండస్ట్రీలు రావడం, మన తిరుపతిలో రావడం చాలా మనందరికీ కూడా ఆనందదాయకం. ముఖ్యంగా మీకు తెలియజేయడం అంటే ఇప్పుడు చాలా వరకు కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్సే ప్రోత్సహించినారు అనుకున్నాం. కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి పిల్లలతో చక్కగా ఈ సినిమా చూశారు. నెక్స్ట్ ఫెస్టివల్ అనేది చాలా చెప్పుకోదగినటువంటి సినిమా. నెక్స్ట్ ఫెస్టివల్ అంటే దీంట్లో ఉన్నటువంటి ఒక ముఖ్య పాత్ర ఏమంటే ఒక గ్రామం, ఆ గ్రామం యొక్క విధానం, ఆ గ్రామంలో ఉంటే ఆ గ్రామం యొక్క పట్టుదల ఏమి, ఆ ఊర్లో ఉన్నటువంటి అవ్వాతాత ముసలివాళ్ళు అంతా ఒక ఊరినంతా వదిలేసి బయట వెళ్ళిపోతారు. అక్కడ ఉన్నటువంటి అమ్మాయికి ఇబ్బంది కలిగితే దాంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రోత్సహించి ఇతరులకు అన్యాయం జరిగితే ఎలా ఉంటుందని మహిళలందరూ కూడా ఒకటే కదా, అలాంటి పాత్ర దీంట్లో పెట్టి మన లోకేష్ అంగేరి తీయడం జరిగింది. కాబట్టి ప్రెస్ వాళ్ళందరూ కూడా ఆశీర్వదించి మన తిరుపతిలో రాబోయే రోజుల్లో కొన్ని వందల కోట్ల మంది సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని బతుకుతున్నారు. కాబట్టి తిరుపతిలో ఇప్పుడే చిన్న మర్రి విత్తనం లాగా వేసి అది వృక్షం అవుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా తిరుపతిలో మనం ఆంధ్రప్రదేశ్ వేరే అయిన తర్వాత తిరుపతిలో కూడా వేరే వాళ్ళు 36 ఎకరాల్లో ఈ సినిమా ఇండస్ట్రీలో స్టూడియో కడుతున్నారు. 2 చోట్ల పుత్తూరు దగ్గర ఒకటి, తిరుపతిలో ఒకటి తీశారు. కాబట్టి ఆ కమిటీ కూడా ముందుకు వచ్చింది. రేపు రాబోయే రోజుల్లో ఈ రంగం ముందుకు రావాలంటే ముఖ్యంగా ప్రెస్ వాళ్ళు సహకరిస్తేనే ముందుకు వస్తారు. కాబట్టి ఈ సినిమా యొక్క నెక్స్ట్ ఆగస్టులో ఈ సినిమా రిలీజ్ అవుతా ఉంది. ఫస్ట్ ఫేజ్ ఇది. కాబట్టి ఒకసారి మీరు అందరూ కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారని మా లోకేష్ సంగారి ద్వారాతో తెలియజేస్తున్నాం. ఇప్పుడు దీన్ని చేస్తాను. ఇంకోటి ఈరోజు ఈ నెక్స్ట్ ఫెస్టివల్లో మాది ఫస్ట్ టైటిల్ రిలీజ్ చేసేదానికి ఇక్కడికి వచ్చాము. సో మా టైటిల్ వచ్చి నెక్స్ట్ ఫెస్టివల్. సో ఈ సినిమా ఒక పల్లెటూరు నేపథ్యంలో తీస్తున్నాము. సో మా హీరోయిన్ అమృత బిందు కానీ, శివ కానీ, సో దీనిలో పనిచేసిన డిఓపి మన రవి గారు కానీ, జేపీ గారు, వీళ్ళందరూ సాధించే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుంది. సో సార్ మా మ్యూజిక్ డైరెక్టర్ వంశీస్తారు. సో మీరందరూ కూడా మా లోకల్ టాలెంట్స్కి కొంచెం ఎంకరేజ్ చేయండి. సో మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యే రోజు ఖచ్చితంగా తీసుకొస్తాం. సో ఆగస్టులో ఎవరు మిస్ అవ్వకుండా ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అదే చెప్తాను కదా సార్, అండర్ రేటెడ్ ఏం లేదు సార్. 1వ వయసు నుంచి 99 వయసు ఉండే వరకు ఎవరైనా వచ్చి సినిమా చూడదు సార్. హ్యాపీగా ఫీల్ అవుతారు. మళ్ళీ మీరు మీ పల్లెటూరు నేపథ్యంలోకి వెళ్ళిపోతారు సార్. ఇక్కడ టౌన్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ పల్లెటూరుకి వెళ్ళి ఆ ఫీల్ అవుతారు సార్. ఖచ్చితంగా ప్రౌడ్లీ నేను ఈ సినిమా చేసేప్పుడు ప్రతి సీన్ చూశాను, చాలా బాగా వచ్చింది సార్. మీరు ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తేనే ఇక్కడున్న ఆర్టిస్టులకి అంతా బూస్టప్ అవుతుంది. మీరు సపోర్ట్ చేస్తే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. సార్ డైరెక్టర్ ఆమూరి శివ సార్, హీరోయిన్ అమృత బిందు, లోకేష్ అంగేరి సార్, తిరుపతి లోకేష్ అంగేరి సార్. పాటలు కూడా ఒక ఐటమ్ సాంగ్ ఉంది, 2 సాంగ్స్ ఉన్నాయి సార్. మంచి ఫీల్ గుడ్ మెలోడీ సాంగ్ సార్. సార్ ఖచ్చితంగా మీరైతే ప్రౌడ్గా ఫీల్ అవుతారు సార్. ఐ ప్రామిస్ యూ సార్. ఖచ్చితంగా మీరు మళ్ళీ మీ పల్లెటూరుకి వెళ్ళిపోతారు సార్. నేను అమృత బిందు. ఈ మూవీ ఫ్యామిలీతో వచ్చి వర్క్ చేసేలాగే ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ అంతా బాగుంటుంది. అందరూ